గోబీ పన్నీర్ చిల్లా తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కాలీఫ్లవర్ తురుము 1 కప్పు, మల్టీగ్రెయిన్ పిండి 1/2 కప్పు, పన్నీరు తురుము 1/2 కప్పు, కొత్తిమీర 2 టేబుల్ స్పూన్లు, అల్లము తురుము 1 టేబుల్ స్పూను, పచ్చిమిర్చి ముక్కలు 1 టేబుల్ స్పూను, మేగడ 1 టేబుల్ స్పూను, పసుపు కొద్దిగా. ముందుగా ఒక బౌల్ తీసుకుని కాలీఫ్లవర్ తురుము మనం తీసుకున్న దాన్ని అందులో అట్లా వేసేస్తాం. కొత్తిమీర, మల్టీగ్రెయిన్ పిండి, పచ్చిమిరపకాయ ముక్కలు, అల్లము తురుము, పన్నీరు తురుము, జీలకర్ర, చాట్ మసాలా కొద్దిగా, పసుపు కొద్దిగా. వీటన్నిటినీ కొద్దిగా కలిపిన తర్వాత అందులో 1 టీ స్పూన్ మేగడ వేసేసి అలా పిండి మొత్తాన్ని కలిపేస్తాం. గుల్లగా ఉండటం కోసం మేగడ వేస్తాం. ఒక అరిటాకు తీసుకుని దాని మీద మేగడ రాసేసి ఒక పెద్ద సైజు బాల్ లాగా పిండించేసేసి దాన్ని అరిటాకు మీద వేసి అట్లా ప్రెస్ చేస్తాం అనమాట. చేతి వేళ్ళతో అట్లా ప్రెస్ చేసేసి అరిటాకుతో దాన్ని లేపేసి ఇనప రేకు మీద దీన్ని బోర్లించేసి అరిటాకు తీసేస్తాం అట్లా నొక్కేసేసి. ఒకవైపు కాలిన తర్వాత మరోవైపు కాలుస్తాం. మంచి టేస్ట్గా హై ప్రోటీన్తో కార్బోహైడ్రేట్స్ లేకుండా ఈ చిల్లా చాలా బాగుంటుంది. టమోటా సాస్ పెట్టుకుని పక్కనే పెరుగు పెట్టుకుని తీసుకుంటే 4-5 తిన్నప్పటికి కూడా హెవీగా అనిపించదు. చాలా హాయిగా లో క్యాలరీ హై ప్రోటీన్ లాగా ఈ అట్లు బాగుంటాయి. ట్రై చేయండి.